ఇలాంటి నష్టాలు రావడానికి కారణం ఎవరు? దిల్ రాజు గారా, శంకర్ గారా, లేకపోతే? నష్టం కాదండి, సేమ్ టైంలో ఒకే చిన్న హీరోస్ కాదు. ఈయన వెంకటేష్ చిన్న మూవీస్ కాదు అవి. మనం ఏదో వాళ్ళు రిలీజ్ ఎక్కువ స్టేట్లో మళ్ళీ వేరే కంట్రీస్లో ఎక్కువ రకంగా ప్రమోషన్ చేసి రిలీజ్ చేయట్లేదు, కానీ అవి ఏం తక్కువ మూవీ చిన్న మూవీస్ అయితే కాదు. అలా సేమ్ టైం సేమ్ జోనర్లో రిలీజ్ చేయడం వల్ల కొంచెం అదే నా చెప్తున్నాము. ఆడియన్స్ ఒక రకంగా అటు ఇటు జడ్జిమెంట్ సేమ్ టైంలో సేమ్ జోన్లో రిలీజ్ చేయడం వల్ల అలా అయిపోయింది, అంతేగాని నష్టాలు అయితే కాదు. ఏదో రకంగా రికవర్ అయితే కొద్దిగా ఇంకా కొన్ని డేస్ ఉంది, ఇంకా కొన్ని డేస్ ఉంది. ఇప్పుడు పుష్ప ఎంత నెగిటివ్ వచ్చింది అంతకుముందు, మళ్ళీ టికెట్స్ రేటు అది ఇది అని. ఇప్పుడు తక్కువ పెట్టినా కూడా హౌస్ఫుల్ వస్తుంది, రీలోడెడ్ చేసి 100 రూపాయలు పెట్టినా కూడా అలా హౌస్ఫుల్ వస్తుంది. ఇది ఇలాగే నెగిటివ్ వస్తుంది, ఇలాగే నెగిటివ్ వచ్చింది. పుష్ప 2 కూడా ఇలాగే నెగిటివ్ వచ్చింది, కానీ అంత కలెక్షన్ వచ్చింది. ఇంకా కొంచెం టైం ఇవ్వాలి, అంటే వచ్చి కొన్ని డేస్కి అనేది. మనం ఇంకా కొన్ని ఎలా అంటే చాలా మంది ఒక వారంలోనే 1 డేలోనే అన్నట్టు ఇలా ముద్రిస్తున్నారు. కొంచెం మూవీ అంటే అన్ని డేస్లోనే కాదు, మినిమం ఇంకా 30 డేస్ 40 డేస్ అలా ఇవ్వాలి. అంతకుముందు చూసాం 100 డేస్ 200 డేస్ చూస్తాము. ఇప్పుడు ఇంకా అంతవరకు చూసి ఊరికే ఇలా మాట్లాడడం అయితే కాదు. ఖచ్చితంగా చెప్తున్నా, ఆ బ్రేక్ చేయలేదు. పుష్ప బాహుబలి 2 అది బ్రేక్ చేయలేదు. సేమ్ టైంలో వచ్చింది, ఇంకొకటి సేమ్ టైంలో రిలీజ్ చేయడం వల్ల 3 సినిమాలు సేమ్ టైంలో రిలీజ్ చేయడం అలా ఎఫెక్ట్ అయ్యి అంత రాదు, కానీ మినిమం అంత రికవర్ అవుతుంది వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్. రిలీజ్ ఎన్ని రోజులు అవుతున్నా కానీ మీడియా ముందుకి దిల్ రాజు గారు కానీ మూవీ టీం కానీ ఎవరు రావలేదు. సక్సెస్ మీట్ కూడా అరేంజ్ చేయలేదు. నార్మల్ గా యావరేజ్ ఏ టాక్ ఉన్నప్పటికీ కూడా సంక్రాంతి బరులు ఎవరున్నా కానీ సక్సెస్ మీట్ అనేది చూడండి. ఇంకొకటి సక్సెస్ మీట్ అనేది ఇది ఎప్పటి నుంచో ఉన్నది కాదు, ఇప్పుడిప్పుడు వాళ్ళు క్రియేట్ చేసుకున్నది. అదే అండి చెప్తున్నా, ఇప్పుడు అన్ని మూవీస్ కి చేయాలని లేదు. మనం ఇలా ఒక మూవీకి చేశారు సక్సెస్ మీట్ అనేది థింక్ చేస్తున్నాం. అంతకుముందు సక్సెస్ మీట్లు ఏమీ లేదు, ఎప్పుడో ఒకసారి అలా మామూలుగా మూవీ వస్తుంది అన్నట్టు మామూలుగా మీడియా కానీ అప్పుడప్పుడు చేసేవారు. సక్సెస్ మీట్స్ మరి అన్ని మూవీస్కి అయితే ఎవరు చేయట్లేదు. వచ్చినా కూడా అలా అలా కొన్ని మూవీస్ చేస్తారు, కొన్ని మూవీస్ చేయట్లేదు. అన్ని మూవీస్కి ఈ మధ్య అంటే ఈ కొన్ని సంవత్సరాలు అలా సక్సెస్ మీట్ అలా డిసప్పాయింట్ అయినట్టు కనిపిస్తుంది. ఖచ్చితంగా డిసప్పాయింట్ అయ్యారు. అంటే సేమ్ టైం 3 మూవీస్ వచ్చాయి. ఇంకొకటి ఒక మూవీకి నెగిటివ్, ఏదో ఒక్క మూవీ కన్నా నెగిటివ్ వచ్చింటే కొంచెం ఎక్స్పెక్ట్ చేసినంత కాకుండా అటో ఇటో కొంచెం సేఫ్ జోనర్ వచ్చేది. 3 కొంచెం అదే బాగుంది, సంక్రాంతికి మంచి మూవీస్ ఇచ్చారు అబ్బా అనే ఫీల్ వచ్చేలా మూవీస్ ఉన్నాయి. ఆ రకంగా కొంచెం అటు ఇటు కాకుండా కొంచెం ఎంతో కొంత ఆయన ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రాలే. అది కావాలని ఏం లేదండి, అదే సేమ్ టైం రిలీజ్ చేయడం వల్ల ఇంకా కొన్ని డేస్ చూడాలి మనము, ఇంకా కొన్ని డేస్ చూడాలి ఆడియన్స్. ఇంకా ఇవి కొన్ని చాలా నెగిటివ్ రివ్యూస్ చూసి కాకుండా కొన్ని రివ్యూస్ చూసి ఖచ్చితంగా లేదు అలా ఏం లేదు. ఖచ్చితంగా ఆడే చోట అంటే అన్నిటికీ సర్దుబాటు చేయాలి కదా, ఆ రీజన్ వల్ల వస్తున్నాయి. ఇంకా కొన్ని డేస్ చూసి పుష్పకి చూసాం మనం ఎంత నెగిటివ్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ రీలోడెడ్ చూసారు. ఇంకా కొన్ని కావాలంటే డోర్స్ ఉంటాయి, ఆ సీన్లో ఇలా ఏంటి అనే క్వశ్చన్స్ వస్తాయి ఏదో దానికి. అంటే ఒక మూవీ అంటే చాలా అవర్స్ తీసింటారు, అన్నిటికీ మినిమం లిమిట్ ఒక 3 అవర్స్ పెట్టాలి, అంతకన్నా ఎక్కువ పెట్టలేరు. అలా ఈ కొన్నిసార్లు ఇప్పుడు రీలోడెడ్ అని ఇంకా కొంచెం యాడ్ చేస్తారు. అలా కొన్ని ఇప్పుడు సాంగ్ కూడా ఇదేది దీంట్లో చూసాం గేమ్ చేంజర్కి సాంగ్ కూడా అలా లేట్గా అలా కొన్నిసార్లు యాడ్ చేయలేరు, అన్ని యాడ్ చేశారు. ఇంకొకటి వారము 2 డేస్కి 3 డేస్కి అనేది ఇచ్చేయకూడదు, మినిమం ఒక 30 డేస్ వరకు చూసి కొంచెం కలెక్షన్ థింక్ చేయాలి మనం. ఇంకొకటి ఇన్ని డేస్కే అన్నట్టు థియేటర్స్కు అన్నిటికీ సర్దుబాటు చేయడానికి మనం అనుకుంటాం, అరే ఇక్కడ తగ్గాయి కదా గేమ్ చేంజర్కి అని. అంటే అన్నిటికీ సర్దుబాటు కావాలి కదా, ఆ మూవీస్కి ఈ మూవీస్కి అన్నిటికీ. వీళ్ళు వేరే ఏం కాదు, డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్గా అన్ని వేరే కాదు, అందరూ ఒకటే. అలా కొన్నిసార్లు అటు ఇటు సర్దుబాటు అవుతాయి. తమన్ గారు ఏమన్నారంటే మీరు కొట్టుకోండి మా సినిమాల మీద తీయకండి అని అన్నారు. అలా ఏం లేదండి, అలా ఏం లేదు. ఏదో కొంచెం వేరే వాళ్ళ ఇష్యూ వల్ల కొంచెం నెగిటివ్ కొన్ని వేరే ఏదో రకంగా ఎంతోమంది మూవీస్ చూసినా మినిమం నెగిటివ్ మనం రీచ్ అవుతాం. నెగిటివ్ ఒక 1000 మంది వచ్చినా ఇప్పుడు
1,00,000 మంది చూస్తుంటారు, 1000 మంది 2,000 మంది చూసినా అది నెగిటివ్ కొంచెం ఫోకస్ ఏదో రకంగా వెళ్ళిపోతుంది టీంకి, మూవీ టీంకి వెళ్ళిపోతుంది. అది కొంచెం దాన్ని క్వశ్చన్ చేస్తాం మనం కూడా దాన్ని కూడా క్వశ్చన్ చేస్తాం. అలా అయ్యి కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అంతేగాని. గారు మూవీ రిలీజ్ కాకముందు 5 hours మూవీని 3 hours వరకు పెట్టి మిగతా సినిమాలో ఉన్నదంతా సగం కట్లోనే అయిపోయింది. సో దానివల్లే మూవీకి ఇంత హైప్ లేకుండా పోయిందనే టాక్ అవుట్ వస్తుంది. 5 hours అదే అండి. ఇప్పుడు మినిమం టీం మనం ఆడియన్స్ చూసేవాళ్ళం కూడా ఎంత మూవీ కూడా ఇప్పుడు పార్ట్ 2కి మనకు అరే పార్ట్ 2 వెయిట్ చేయాలనేది కూడా డిసప్పాయింట్ అవుతాం. ఇంకొకటి 5 hours పెట్టినా ఎంత బాగున్న మూవీ ఉన్నా కూడా చూడలేము. 5 hours అంటే చాలా టైం, మన టైం ఇవ్వడం. ఇప్పుడు 3 hours చూసినా ఇప్పుడు పుష్ప రీలోడ్ చేశాక 340 minutes అంటే 4 hours దగ్గర. అది చూస్తామంటే ఈజీ కాదు, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ప్లస్ అయింది, అందువల్ల రీలోడెడ్ యాక్సెప్ట్ చేస్తాం. మూవీ అంత బాగుంది అంటే అంత తీసిన 5-6 hours మొత్తం యాడ్ చేయలేదు. ఖచ్చితంగా ఇది వాళ్ళకి ప్లస్ అవుతుంది అన్నప్పుడు యాడ్ చేస్తారు. కొన్నిసార్లు వాళ్ళు ఫీల్ అవుతారు, అరే ఈ సీన్ యాడ్ చేసింటే ప్లస్ అయ్యేది. ఇప్పుడు కొన్నిసార్లు రీలోడెడ్ కూడా యాడ్ చేయని పరిస్థితి. ఆల్రెడీ కొన్నిసార్లు రిజల్ట్ కూడా చెప్పలేము ఎటో ఏంటుందో, అలా కొన్నిసార్లు. ఇదైతే ఖచ్చితంగా మూవీ అయితే బాగుంది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. హాయ్. హలో. సో ఫ్యూచర్ హస్బెండ్ క్వాలిటీస్ అంటే ఏమని చెప్తారు? హ్యాండ్సమ్ ఉండాలి, ఇంకా అండర్స్టాండబుల్ ఉండాలి, శాలరీ రిచ్ అయి ఉండాలి. ఎంత అంటే ఏది కావాలంటే అది కొనుక్కునే అంత రిచ్ అయి ఉండాలి. అంటే కోట్లలోనా? మరీ అంత ఆశ ఏం లేదు, నార్మల్గా. ఓకే. సో ప్రజెంట్ ఉన్న జనరేషన్లో లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? సో మీరే చూస్ చేసుకుంటారు. అరేంజ్ మ్యారేజ్ బెటర్ అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకంటే లవ్ మ్యారేజ్ అంత వర్కౌట్ అవ్వట్లేదు, మనమే చూస్ చేసుకోవడం కదా లవ్ మ్యారేజ్ అయితే. అరేంజ్ మ్యారేజ్ అయితే పేరెంట్స్ మనకు బెస్ట్ ఆప్షన్ ఇస్తారు ఎట్లయినా, సో అందుకే అరేంజ్ మ్యారేజ్. ఓకే. ఇప్పుడు లవ్ మ్యారేజ్లోనే ఎక్కువ సక్సెస్, ఫ్యామిలీ సక్సెస్గా నడుస్తున్నాయి, అరేంజ్ మ్యారేజ్లో ఎక్కువ కోట్లాట్లు ఉన్నాయి అంటున్నారు. ఏ మ్యారేజ్లో అయినా అండర్స్టాండ్ లేకపోతే గొడవలు అవుతూనే ఉంటాయి. మరి మీ హస్బెండ్కి అంటే ఎక్కువ ఆస్తి బాగుండాలంటున్నారు కదా, సో ఎంత ఉండాలనుకుంటున్నారు? ఎట్లా ఉండాలి అబ్బాయి లుక్స్ పరంగా? హీరో లుక్స్ అంటే ఎట్లా? మహేష్ బాబా, విజయ్ దేవరకొండ, నాని నాని నేను ఫేవరెట్ హీరో నానిలా ఉన్నాను. సో ఏం చెప్తావు ఈ లవ్ మ్యారేజ్ గురించి? ఏం చెప్తావు? లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ అంటే వేస్ట్ ఆఫ్ టైం అనిపిస్తుంది నాకైతే. ఎందుకని? అంతే, అది చక్కగా ట్రూలా ఉండదు, అందుకే ట్రూలో ఉండదంట. ఎందుకని? మంచిగా ఉంటుంది కదా, షాపింగ్లు, పార్కులు, చక్కగా తిరగడం, బంకులు కొట్టడం, అవన్నీ అప్పుడే బాగుంటాయి, తర్వాత బాగుండవు. అంటే కొన్ని డేసే ఉంటుంది ఆ ఫీల్ మొత్తం, దాని తర్వాత బోర్. ఓకే. సో ఫేవరెట్ హీరో ఎవరు? నాని. ఏదో డైలాగ్ చెప్పండి నానిది. సాంగ్ అయినా పర్లేదు. సాంగ్ నా వాయిస్ బాగుండదు. పర్లేదు, చాలా స్వీట్గా ఉంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.